ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో అండమాన్ నికోబార్ నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ప్రాంతము దేవుని యొక్క సృష్టిని మనకు బయలుపరుస్తుంది, తేటపరుస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. దేవుని కృపను బట్టి ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాను, కానీ నేను చూసినటువంటి ప్రదేశాల్లో అండమాన్ చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. మీరందరూ కూడా ఈ ప్రాంతం రావాలని, ఈ ప్రాంతాలు చూడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు జకరయ్య గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవుడు ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీలతోనూ అదే రీతిగా యూదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, మీరు అన్యజనుల మధ్యలో మీరు అవమానపాలైపోతారేమని భయపడుతూ ఉన్నారా? నిందాస్పదం అయిపోతారని మీరు భయపడుతున్నారా? మిమ్మును ఆశీర్వాదమునకు కారకులుగా చేస్తానని దేవుని సేవకుడుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను బట్టి మిమ్మల్ని బలపరిచే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. భయపడొద్దండి, ధైర్యము తెచ్చుకోనండి. కొన్నిసార్లు మనము కొన్ని కార్యాల గురించి భయపడుతుంటాం. కుటుంబంలో ఏవైనా సమస్యలు జరుగుతాయేమో, ఇబ్బందులు జరుగుతాయేమో, ఊహించిన కార్యాలు జరుగుతాయేమో అని మనం భయపడుతూ ఉంటాం. అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఓ ఇశ్రాయేలా, ఓ యూదా దేశం వారులారా, భయపడొద్దండి, మీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ధైర్యము తెచ్చుకోండి, దేని గురించి భయపడొద్దండి, ప్రభు మీకు తోడున్నాడు, ఆ ప్రభు మీకు జయమును అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.